సార్. ఎవరైనా సరే ఆ డొక్కా సీతమ్మ గారి చరిత్ర తీసేటప్పుడు ఆ సీతమ్మ తల్లి పేరే పెడతారు తప్ప వేరే పేరు ఏం పెట్టరు. సో ఆవిడెవరు అంటే మన ఆంధ్రప్రదేశ్లో పుట్టిన తెలుగు ఆవిడ. అండ్ నెంబర్ 2 ఏంటంటే బేసిక్గా అందరికీ అన్నం పెట్టేవాళ్ళు అన్నపూర్ణేశ్వరితో పోలుస్తారు. సో అందుకే ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అని చెప్పి టైటిల్ పెట్టడం జరిగిందండి. సీతమ్మ గారి టైటిల్ సినిమా చేసేటప్పుడు సీతమ్మ గారి టైటిల్ పెడతాం. కాకపోతే వాళ్ళది మాది సిమిలర్గా ఉందని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తాం తప్ప అలాంటిది ఇంకేం లేదు సార్. దీని మీద రీసెర్చ్ ఏం చేశారు మీరు? ఎంతవరకు రీసెర్చ్ చేశారు? నేను లైఫ్ మీద సార్, మేడం గారి లైఫ్ మీద, సీతమ్మ గారి లైఫ్ మీద మీరు సినిమా తీస్తున్నప్పుడు సార్ మీరు చేసిన రీసెర్చ్ ఏంటి? సార్ సీతమ్మ గారి గురించి మనం ఆల్రెడీ అంటే నాకు తెలిసినప్పుడు కాడి నుంచి వింటూ ఉన్నాను సార్. పెద్దగా ఏం లేదు. ఆ తర్వాత గరికపాటి గారు కానీ లేకపోతే మన చాగంటి గారు కానీ ఇలాంటి గొప్ప గొప్ప మహా వ్యక్తులందరూ ఆవిడ గురించి చెప్పేటప్పుడు కొంచెం ఇన్స్పైర్ అయ్యారు. సరే ఓకే డన్, బాగున్నారు, చేద్దాం, ఇదేదో మంచి అంశం ఉందనిపించింది. ఆ తర్వాత కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సో ఆయన చెప్పగానే ఇంకా సీతమ్మ తల్లికి ఇంకా అందరికీ తెలిసిందన్నమాట. సో ఎవరు సో అండ్ సో అంటే అన్నీ తెలిసింది. సో ఆ తర్వాత ఈ సినిమా చేద్దాం, ఒక మెగాస్టార్ అభిమానిగా, ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, ఒక సినిమా వాడిగా చేసేటప్పుడు ఒక మంచి సినిమాతో నేను ఇంట్రడ్యూస్ అవ్వాలని చెప్పేసి సీతమ్మ గారి చరిత్ర సినిమా తీద్దామని చెప్పి అనుకొని ఒక 8 months బ్యాక్ అనుకుంటా నేను డొంకల గన్నవరం వెళ్ళి వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరిలో భీముడి గారు కానీ, ఉదయ భాస్కర్ కానీ, శ్రీనివాస్ గారు కానీ మిగతా వాళ్ళందరి గురించి తెలుసుకొని వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి, అలాగే మనం వింటున్నది కూడా కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి ఆవిడ ప్రతిష్ట కీర్తికి ఎటువంటి భంగం కలిగించుకుంటా ఆ తెలుగు ఆవిడ చరిత్ర ప్రతి తెలుగు వాళ్ళకి తెలియాలని చెప్పే ఉద్దేశంతో నేను కొంత రీసెర్చ్ చేసి చేయడం జరిగింది సార్. ట్యాక్స్ ఎగ్జామ్షన్ అడుగుతారా గవర్నమెంట్ ని? సార్ ఇది ఒరిజినల్ జీవిత కథ కాబట్టి ట్యాక్స్ ఎగ్జామ్షన్ అడుగుతారా? ట్యాక్స్ ఎగ్జామ్స్ అనేది ఇవ్వకపోతే వాళ్ళ దురదృష్టం అంతే. డైరెక్టర్ గారు హాయ్ అండి, ఐఎమ్ యాక్చువల్లీ సో బేసికల్గా ఏదైనా ఒక ఒరిజినల్ కథ తీసినప్పుడు సో డొక్కా సీతమ్మ గారిది ఇట్స్ అన్ ఒరిజినల్ స్టోరీ. కాకపోతే మూవీగా చేసినప్పుడు కొంతవరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు వాళ్ళ, అంటే లైక్ కొంతవరకు తీసుకున్నారు. మీరు అలా ఎంతవరకు తీసుకున్నారు? యాక్చువల్గా 80% అనేది మాత్రం ఆ లైఫ్ ఇన్సిడెంట్లో జరిగింది కానీ మనందరూ వింటున్నావు కానీ లేకపోతే వాళ్ళు వారసులు వంశస్థులు చెప్పిన కానీ తీసుకున్నాం. ఒక 20% అంటే కొంచెం ఫిక్షన్ యాడ్ చేసాం. సో ఆ ఫిక్షన్ యాడ్ చేయడం వల్ల సీతమ్మ గారు కీర్తి పెంచినట్లే ఉంటుంది తప్ప ఆవిడని ఎటువంటిది కించపరిచినట్లయితే మాత్రం అస్సలు ఉండదు మేడం. టు బి వెరీ ఫ్రాంక్ గా చెప్పాలంటే గూగుల్ చాలా వరకు హెల్ప్ చేస్తుంటుంది కొంతమంది గురించి తెలియడానికి. సో డొక్కా సీతమ్మ గారి గురించి తెలియాలి అంటే చాలా మంది గూగుల్లో సెర్చ్ చేయడమో, బుక్స్ లేకపోతే న్యూస్ ఆర్టికల్స్ చదువుతుంటారు. ఏదైనా ఒక కొత్తది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, ఆవిడ ఫాలో చేస్తున్న వాళ్ళని ఎవరికి తెలియదు, ఈ పాయింట్ ఈ సినిమాలో ఉంది అని కొత్తగా ఏదైనా పాయింట్ తీసుకొచ్చారా? తీసుకొచ్చేపాడు. ఎందుకంటే గూగుల్లో కొన్ని మాత్రమే తెలుసు. ఈ రోజు వరకు కూడా కొద్దిమంది మాత్రమే డొక్కా సీతమ్మ వారసులు వంశస్థులు ఉన్నారని అటబోగడ తప్ప ఎవరికి తెలియదు. మీ అందరి ముందే ఇప్పుడు ఒక 5 వారసులు తీసుకొచ్చాం. అలాగే గూగుల్ తల్లికి కూడా తెలియని కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వారసుల ద్వారా నాకు కొన్ని తెలిసాయి. సో అవి కూడా అందరికీ ప్రవచనకర్తలు ఇవన్నీ చెప్పేటప్పుడు తప్ప తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళ వారసుల దగ్గర నేను సేకరించి అవి కొంచెం హైడ్ చేసి అది స్క్రీన్ పైన మాత్రం చూపించడం ఉద్దేశంతో ఉంటాం సార్. ష్యూర్ అండి. ఈ జనరల్ గా డాక్యుమెంటరీస్ అండి ఇవి. దీన్ని డాక్యుమెంటరీ లాగానే తీస్తే ఎవరు చూడరు. సినిమాగా చేసేటప్పుడు కొంత సినిమాటిక్ గా చెయ్యాలి, చేయకి తప్పదు, ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, అదర్ క్యారెక్టర్స్ అయిన పెట్టి కొంత రిలీఫ్ అది కూడా వచ్చేటట్టు చేయాలి. కాబట్టి అవన్నీ చేస్తారు, సినిమాటిక్ గానే ఉండాలి. ఇందాక ఆయన చెప్పినట్టుగా 80% ఒరిజినల్ స్టోరీ, ఒరిజినల్ క్యారెక్టర్ ఇవే ఉంటాయి ఇన్సిడెంట్స్. కాకపోతే కొంత ఇది ఉండాలి, ఇంట్రెస్ట్, విజువల్ చూసే ఇంట్రెస్ట్ కూడా రావాలి. కాబట్టి కొద్దిగా మార్పులు ఉంటాయి. షూర్ సార్. సుచిత్ర గారు హాయ్ మ్యామ్, నమస్తే. సో మీరు చాలా సాంగ్స్ ని కొరియోగ్రఫీ చేశారు. ద సాంగ్స్ ఆర్ వెరీ పాపులర్. సో అంటే లైక్ ఈ మూవీలో ఆమని గారితో మళ్ళీ కలిసి వర్క్ చేయడం, సో డ్యూరింగ్ ద షాంగ్ పీరియడ్ మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? అప్పటికి ఇప్పటికీ ఇండస్ట్రీలో కావచ్చు, షూటింగ్స్ లో కావచ్చు, కొరియోగ్రఫీలో మీరు చూస్తున్న డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్గా ఈ ఫిలింలో డాన్స్లన్నీ ఏమి ఉండవండి. నా జీవితంలో ఫస్ట్ టైం డొక్కా సీతమ్మ అనే సినిమాకి డైరెక్టర్ గారు రవినారాయణ గారు వచ్చి, మేడం ఈ సినిమా
అంతా ఒక ఎత్తు, ఈ క్లైమాక్స్ సాంగ్ ఒక ఎత్తు అని అన్నప్పుడు ఫస్ట్ టైం నేను డొక్కా సీతమ్మ గారు కదలకుండా పడుకుని, అంటే ఆ డిమైస్ టైంలో ఎలాగూ ఆవిడ పడుకుంటారు, ఆవిడ గురించి కృతజ్ఞతతో ప్రకృతి గాని అన్ని జీవరాశులకి ఆవిడ భోజనం పెట్టారు. మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, దాహంతో ఏడుస్తున్న మొక్క కావచ్చు, అన్నిటికీ ఆవిడ సేవ చేశారు. సో అన్నీ ఎలా విలవిల్లాడిపోతాయి. ఆ వ్యక్తి భూమి నుండి వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా స్పందిస్తాయి అనేది ఈ కథ ఆఖరి పాటలో హృదయంతో తెరకెక్కించాం. డైరెక్టర్ గారు, నా పేరు కీర్తి అండి. హాయ్ మేడం. అంటే 2016లో రిజిస్ట్రేషన్ చేసిన కథని చేయటానికి, అంటే ఇలా మన తెర మీదకి తీసుకురావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టడానికి మెయిన్ కారణం, అంటే కథకి కావాల్సిన అంశాలను కలెక్ట్ చేయడానికి టైం పట్టిందా, లేదు అంటే ఇష్యూస్ వలన ఇంత టైం పట్టడానికి మెయిన్ కారణం ఏంటంటారు? ఏమమ్మా, యాక్చువల్గా అయితే 2016లో రిజిస్ట్రేషన్ కాదు, అయితే నాది కాదు. ఓకే. నేను ఒక 8 months బ్యాక్ కొంతమంది మిత్రులతో కలిసి రచనా సహకారం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మార్పులు చేర్పు చేసి వాళ్ళు వంశస్థులతో అనుకొని ఒక 8 months బ్యాక్ అనుకున్నాం. సో ఇమీడియట్గానే ఆ సీతమ్మ తల్లి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. అందుకంటే ఎక్కువ నాకు ఇట్స్ లైఫ్లో నా ఫస్ట్ మూవీ అయినా ది లెజెండరీ యాక్టర్స్తో నేను వర్క్ చేశాను. ది గ్రేట్ మురళీమోహన్ సార్, నామని గారు, సో బోస్ గారు, చంద్రబోస్ గారు, ఆస్కర్ ఆర్టిస్ట్, సో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయబట్టి అంటే ఎవరో సంథింగ్ ఆ పేరుతో చేశారేమో కానీ నేనైతే కాదు. నేను అనుకున్నంత వేగంగానే అందరూ ప్రోత్సాహం సపోర్ట్ ఉండడం వల్ల అత్యంత వేగంగానే తెరకెక్కించామండి. అంటే షూటింగ్ వివాదంలో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి కదా, మరి దీన్ని మీరు రిస్క్ తీసుకున్నట్టే కదా కొంచెం. అంటే ఇది మా లాయర్ గారు చెప్తాను కదా. యాక్చువల్గా అంటే మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది. ఈ రోజు మనం ప్రెస్ మీట్ పెడుతున్నాం, అదే పోస్టర్ లాంచ్ చేస్తున్న విషయం తెలిసి కొంతమంది అన్ని వాళ్ళు ప్రెస్ నోట్లు గట్రా ఏదో ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ దీని మీద ఒక వివాదం వస్తే ఆ వివాదానికి మా లాయర్ గారు సుబ్బు గారు, గవర్నమెంట్ అడ్వకేట్ గారితో అది కౌంటర్ అవ్వడం కూడా జరిగింది. సో కావాలని అంటే వాళ్ళు 2000 మీరే క్వశ్చన్ వేశారు, 2016లో రిజిస్టర్ చేస్తే ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు అర్థం కాదు. సో డొక్కా సీతమ్మ గారి మీద నిజంగా వాళ్ళకంత అభిమానం, ప్రేమ, గౌరవం ఉంటే ఎప్పుడో స్టార్ట్ చేయాలి. మన డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు, లేకపోతే మధ్యాహ్నం మన తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ మధ్యాహ్నం ఆహార పథకాన్ని పెట్టినప్పుడు ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చారేమో. సో బహుశా నేను చెయ్యాలనుకునేటప్పుడు ఫిక్స్ అయ్యాను. అత్యంత వేగంగానే షూటింగ్ జరుపుకుంటూ అందరి సహకారంతో ముందుకెళ్తున్నాడు. సో సారీ అండి, 2016లో రిజిస్ట్రేషన్ అయింది బుక్ మాత్రమే. ఆయన ఒక నవల్గా దాన్ని తీసుకున్నారు తప్ప దాన్ని సినిమాగా రిజిస్ట్రేషన్ చేయలేదు. అది మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇంకొక డాక్యుమెంటరీ రిజిస్ట్రేషన్ అయింది. ఈ సినిమాకి అదేవిధంగా ఈ డాక్యుమెంటరీకి కలిపి వాళ్ళు కౌంటర్ కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉంది ఏంటంటే చరిత్ర, అంటే చాలా సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాల తర్వాత అది పబ్లిక్ డొమైన్లోకి వెళ్తుంది. 70 సంవత్సరాల తర్వాత ఎవరైనా సరే, అంటే డొక్కా సీతమ్మ గారు కానివ్వండి, అల్లూరు సీతారామరాజు గాని, ఎవరైనా సరే ఫ్రీడమ్ ఫైటర్స్ అయినా సరే వాళ్ళది 70 సంవత్సరాల తర్వాత పబ్లిక్ డొమైన్లోకి వెళ్తుంది. ఎవరైనా సరే దాన్ని రీసెర్చ్ చేసి వాళ్ళ గౌరవ ప్రతిష్టలు దెబ్బతినకుండా ఉండే విధంగా ఎవరైనా సరే మూవీ తీయొచ్చు. సో ఇక్కడున్నది 2016లో ఏదైతే కాపీ రైట్స్ వేసారో ఇప్పుడు అది 2016లో నవల్గా ప్రచురించారు. 2025 జనవరిలో దాన్ని కాపీ రైట్స్ అయ్యారు. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు అంటే అందరికీ అన్నం పెట్టేవాళ్ళుగానే తెలుసు. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారిని వాళ్ళు ఇప్పుడు చరిత్రలో డొక్కా సీతమ్మ గారు భోజనం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఈయనొచ్చి ఈమె బంగారం పెట్టేదని అయితే రాయలేరు కదా. ఇప్పుడు చరిత్రని ఎవరైనా చరిత్రలాగే రాయాలి. సో కాబట్టి వాళ్ళు రాసింది ఆవిడ చేసిన గొప్ప పని, వీళ్ళు చేసింది ఆవిడ చేసిన గొప్ప పని. సో డొక్కా సీతమ్మ గారు ఆయన ఈవిల్ ఇంటెన్షన్ ఇక్కడ ఏంటంటే డబ్బుల పరంగానో లేదంటే పేరు ప్రఖ్యాతలు పొందాలనో రకరకాలుగా ఈవిల్ ఇంటెన్షన్ తో ఆయన ఏంటంటే ఇది నేను రాసిన నవల,
డొక్కా సీతమ్మ గారు అందరికీ భోజనం పెట్టారు. ఇప్పుడు ఆయన రాసింది అది, ఈయన రాసింది. సో ఇక్కడ మధ్యలో ఈయన లాభ పొందడం కోసం ఏదో పబ్లిసిటీ పిచ్చితో ఇది చేస్తున్నారు తప్ప ఇది దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇంకొక డాక్యుమెంటరీ కూడా రాబోతుంది భూవమ్మ అని, దానికి దీనికి కూడా ఎటువంటి సంబంధం లేదు. సో దీని మీద ఉన్నటువంటి వివాదం త్వరలో హైకోర్టులో పరిష్కారం అవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ కౌంటర్ ఫైల్ చేశాం. దాంట్లో ఆపోజిట్ లో ఎవరైతే అడ్వకేట్ సార్ ఉన్నారో ఆయన వాదనలు మా వాదనలు విన్న తర్వాత సో దీంట్లో ఏ విధంగానూ అంటే రిలేటెడ్ గా లేదు ఆయన నవలకి ఈ మూవీకి అని చెప్పి చెప్పడం జరిగింది. డైరెక్టర్ గారు, మీరు ఇప్పుడు కథ అనుకున్న తర్వాత డొక్కా సీతమ్మ గారి క్యారెక్టర్ ఆమన్ గారే ఫస్ట్ చాయిసా? అంటే యాక్చువల్గా ఏంటంటే మేడం, ఆమెని గారిని సెలెక్ట్ చేసుకున్నది మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక తెలుగు కథ, తెలుగావిడ కథ. సో ఓ తెలుగావిడ కథ బేసిక్ గా ఎంతో మంది ఎన్నెన్నో కథలు చెప్తున్నారు, వాళ్ళు వీళ్ళు ఆ స్టోరీ ఈ స్టోరీస్ అన్ని వింటున్నాం. అదే మన తెలుగావిడ కథ బాగా చెప్పాలనే ఉద్దేశంతో మన తెలుగు సినిమాలకి బాగా కనెక్టివిటీ అయ్యి, ఇప్పుడు తెలుగు అంటే ఆడపడుచు అనేటట్లు ఒక ఒక మావచిగిరి అవ్వచ్చు, శుభలగ్నం అవ్వచ్చు. సో అది చేసడం వల్ల ఆ తెలుగింటి ఆడపడుచులో ఉంటుందని చెప్పేసి ఆవిడని సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ చాయిస్ ఆవిడే. అలాగే ఆవిడకి తగ్గట్టు కొంచెం మంచిగా ఉండాలని చెప్పేసి మురళీమోహన్ సార్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ మేడం.